చైనాకి తల పొగరు రోజు రోజుకి పెరుగుతుంది. వీళ్ళు రీసెంట్గా చేసిన పని గురించి ప్రతి భారతీయుడికి తెలియాలి. ఇక్కడ కనిపిస్తున్న ఈ మహిళ పేరు పేమ్ వ్యాంగ్. ఈమె భారత్లోని అరుణాచల్ ప్రదేశ్కి చెందిన మహిళ. ఈమె గత కొన్ని సంవత్సరాల నుంచి యూకేలో ఉంటుంది. అయితే రీసెంట్గా ఈమె జపాన్కు బయలుదేరింది. ఈమె ఫ్లైట్ యూకే నుంచి జపాన్కి వెళ్ళాలి. లాంగ్ డిస్టెన్స్ వెళ్లే విమానాలు మధ్యలో ఆగుతాయి. అలా ఈ విమానం చైనాలోని షాంఘాయ్ ఎయిర్పోర్ట్లో ఆగింది. ఈమె చైనాలో దిగిన వెంటనే అక్కడి ఇమిగ్రేషన్ ఆఫీసర్లు ఈమె పాస్పోర్ట్ని తీసుకొని ఈ పాస్పోర్ట్ చెల్లదు, ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో భాగం కాదు, అది చైనాకు చెందింది అని చెబుతూ ఈమెను డీటైన్ చేశారు. దాదాపు 18 గంటలు ఎయిర్పోర్ట్లోనే ఆపేశారు. అలాగే ఈమెను నువ్వు అనుకుంటున్నట్టు అరుణాచల్ ప్రదేశ్ భారత్ది కాదు, చైనాకు చెందింది, నువ్వు చైనా పాస్పోర్ట్ కోసం అప్లై చేసుకో అంటూ అవమానించారు. ఈ విషయాన్ని ఈమె ఏదో విధంగా ఎయిర్పోర్ట్ నుంచి తన స్నేహితులకు చెబితే వాళ్ళు చైనాలోని మన ఇండియన్ ఎంబసీకి ఇన్ఫార్మ్ చేశారు. వెంటనే వితిన్ అవర్స్లో మన అధికారులు ఆ ఎయిర్పోర్ట్కు చేరుకొని ఈమెకు ఆహారాన్ని అందించి తను వెళ్ళాలి అనుకున్న జపాన్కి పంపించేశారు. ఇది చిన్న విషయం కాదు. చైనా మన విషయంలో ఎంత అగ్రెసివ్గా ఉంది అనేది ఈ ఇన్సిడెంట్తో తెలుస్తుంది. ప్రజెంట్ మనకు అమెరికాతో మంచి రిలేషన్స్ లేవు. చైనాతో ఇప్పుడిప్పుడే రిలేషన్స్ బెటర్ అవుతున్న సమయంలో వాళ్ళు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి మన భారత్ ఫ్యూచర్లో ఏ కంట్రీ పైన డిపెండ్ అవ్వకుండా ఉండాలి. అలా అవ్వాలి అంటే మనం స్ట్రాంగ్ అవ్వాలి. ఇప్పుడు కాకుండా భవిష్యత్తులో మనకు చైనాతో అతిపెద్ద యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చైనాకి కేవలం మన ఇండియా విషయంలోనే కాదు, మన చుట్టూ ఉన్న అన్ని దేశాలతో గొడవలు ఉన్నాయి. జపాన్, ఫిలిప్పీన్, ఇండోనేషియా, తైవాన్, భూటాన్, నేపాల్, మంగోలియా, ఈవెన్ రష్యా, ఈ అన్ని దేశాలతో చైనాకు బార్డర్ గొడవలు ఉన్నాయి. చైనా ఇప్పుడు బాగా డెవలప్ అయింది, బాగా డబ్బులు సంపాదించి పవర్ఫుల్గా మారింది. అందుకే వాళ్ళు తమ దేశాన్ని ఎక్స్పాండ్ చేయాలి అని చూస్తున్నారు. అలాంటి ఒక ఈవిల్ పవర్తో పోరాడాలి అంటే మన ఇండియా మరింత స్ట్రాంగ్ అవ్వాలి. మీ ప్రకారం ఇండియా చైనాను ఎలా కౌంటర్ చేస్తే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.